అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. రుక్మాంగదాభిషేక వర్ణనం 27వ అధ్యాయము అనంతరం పరమ తపోనిధి అయిన వాసి మహర్షి బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. ఓ చతురానన, బుద్ధిశాలైన విశ్వామిత్రుని చేత భీమునికి ఏమి ఉపదేశం ఇవ్వబడిందో, దేని అనుష్ఠించడం వల్ల అతనికి సకల అభిష్టములు నెరవేరినాయో ఆ వివరం దయతో నాకు తెలియజేసి నన్ను మోహపు లంపాట నుంచి విముక్తుడిని చెయ్యి. అప్పుడు చతుర్ముఖుడు ఇలా బదులిచ్చాడు. ఓ వ్యాస మునీంద్ర, విశ్వామిత్ర మహర్షి భీమునికి చేసిన ఉపదేశము ఉపకారము ఎనలేనిది. అత్యంత ప్రభావోపేతమైన ఏకాక్షర గణపతి మంత్రాన్ని అతనికి ఉపదేశించి విశ్వామిత్రుడు అతనితో ఇలా అన్నాడు. ఓ రాజా, నీ మంత్రం చేత భక్త భీష్టప్రదుడు భక్త వత్సల్యుడు జన గజవదనుని ఆరాధించు. నీ పూర్వీకుడైన దక్షుడు నిర్మించిన గణపతి ఆలయంలో ఈ మంత్రాన్ని అనుష్ఠించు. మీ పూర్వీకులందరూ చేసా పూజలందుకున్న ఆ అనుగ్రహమూర్తి ప్రసన్నుడై నీకు కోరినట్టు సకల భీకులను అనుగ్రహిస్తాడు. చతుర్విధ పురుషార్థాలను ఇవ్వగల దిట్టయే స్థానాలను ఆడు పార్వతీ ప్రియనందుడైన గణపతి. కనుక నీవు ఇక నీ సకల చింతలను వీడి గణేశానుగ్రహాన్ని పొంది కృతరార్థుడివి కాక. ఆ మహర్షి మాటలకు కృతజ్ఞతాభావంతోనూ ఆనందంతోనూ గొంతు గద్గదమవగా మహర్షి యొక్క కరుణా వాత్సల్యాలకు ఆనందాశ్రువులతో కళ్ళల్లో చిప్పలుగా భీమరాజు సాష్టాంగ దండ ప్రమాణాలు ఆభరించి ఆ ముని వద్ద సెలవు తీసుకొని తన భార్య వెంటరాగా తన నగరానికి తిరిగి వెళ్ళాడు. ఇక రాజు యొక్క నగర ఆగమన వార్తను తెలుసుకున్న మంత్రులు ఆనందోత్సాహాలతో సైన్యంతోనూ సమస్త రాజలాంఛనాలతోనూ పరివారంతోనూ ఎదురు వచ్చి నగరంలోకి తీసుకెళ్లారు. నగరాన్నంతా ఎంతో వేడుకగా సర్వాంగ సుందరంగా అలంకరించి సమస్త మంగళ వాయిద్యాలు ఊరేగింపు ముందుకు నడువగా భీమరాజుని ఆయన పత్రి అయిన చారుహాసిని రాజమందిరానికి వెంటబెట్టుకుని వెళ్లారు. లోకమున పతిని చేరి పతివ్రత అయిన స్త్రీ శోభించినట్లుగా వేటి మన భీమ ప్రభువు తిరిగి రావటంతో మన నగరానికి ఒక క్రొత్త జీవక వచ్చింది అనుకుంటూ ప్రజలంతా ఆనందోత్సాహాలను హర్షాతిరేకంతో పంచుకున్నారు. ఆ నగరం అంతా కూడా నిండిన సంతోషంతోనూ ఏ కొరత లేనటువంటి సర్వసముద్రితోనూ కలకలలాడింది. రాజమందిరాన్ని చేరుకోగానే ఆ రాజు దంపతులు సమస్త ప్రజానికానికి నూతన వస్త్రాలంకరణలను తాంబూలాధికములను వెలగల అనేక ముత్యాల ఆభరణాలను బహుకరించి వారిని తృప్తులను చేశారు. ఆ తర్వాత ఒకానొక శుభముహూర్తంలో భీమరాజు మహర్షి చేత ఉపదేశించబడిన మంత్రాన్ని అనుష్ఠానం చేయడానికి కౌండిన్య పురాణంలోని దక్షిణచే నిర్మించబడిన గణేశ మందిర ప్రసాదాన్ని చేరుకున్నాడు. అక్కడ ఉపవాసాది నియమాలతో ఆ మంత్రాన్ని దీక్షగా జపిస్తూ సర్వకళ సర్వావస్థలోనూ ఆ దేవదేవుడైన గణపతిని స్మరిస్తూ సమస్తమైన చరాచర సృష్టి ఎంతటిలోనూ పంచభూతములలోనూ సర్వాన్ని ఆ గజానుని సర్వరూపంగా చూడసాగాడు. అతనికి దేన్ని చూసినా భగవత్ స్వరూపంగానే తోచియందు అపారమైన ప్రేమను కలిగేది. దాన్ని ఆలింగనం చేసుకుని ప్రేమించేవాడు. ఇలా అంతటా భగవద్ దర్శనాన్ని పొందుతున్న ఆ రాజు ప్రవర్తనను చూసి కొందరు అతనికి మతి భ్రమించిందనుకున్నారు. మరికొందరైతే అదేదో భూతావేశం అనుకున్నారు. ఇలా ఉండగా ఒకనాడు అతని అనన్య భక్తికి ప్రసన్నుడైన గజాననుడు భీమరాజు ఎదుట సాక్షాత్కరించినాడు. అతని చెయ్యి పట్టుకుని మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ దయతో ఇలా అన్నాడు. ఓ రాజా, నీవు ముక్తుడువైనావు. నీ సమస్త అభిష్టాలన్నీ నెరవేరుస్తాను. నీవు కావలసిన వరం ఏదైనా సరే సంశయించక కోరుకో అన్నాడు. అప్పుడు వినమ్రుడైన భీమ ప్రభువు ఇలా బదులు పలికాడు. ఓ ప్రభు, నీ దివ్య చరణాలపైన ఎనలేని ఎడబాటు లేని భక్తినే వేరే కోరేది. దాన్ని దయతో నాకు అనుగ్రహించు అన్నారు. అప్పుడు గజాననుడిలా అన్నాడు. ఓ రాజా, నీ అనుగ్రహం వల్ల నీవు గుణవంతుడు, రూపవంతుడు, బంగారు వన్నవై దేహ కాంతితో ప్రకాశించేవాడైనటువంటి యోగ్యుడైన కుముభంగ వరపుత్రుడిగా కలుగుతాడు. నీవింకా రాజమందిరానికి వెళ్ళి దేవ బ్రాహ్మణ పూజారితుడు వై ఉండు అంటూ అదృశ్యమైనాడు.
అప్పుడు ఆ భీమరాజు భగవంతుడైన గణేశుని ఆజ్ఞ మేరకు దేవతలను, రాజకొలువులో సమస్త బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ అందరిలోనూ అంతర్యామిగా ఉన్న ఆ గణేశుడు తృప్తినందుకోగా అనుకుంటూ దేవ బ్రాహ్మణులను పూజించసాగాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ఆ రాజుకు శుభప్రదుడైన మగపిల్లవాడు జన్మించాడు. పుత్రోత్సవ సమయంలో అనేక దాన ధర్మాలను చేసి ఆ బాలునికి రుక్మాంధుడు అన్న నామకరణం చేశాడు. దేవదత్తుడైన ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. ఆ పిల్లవాన్ని విద్యాభ్యాసానికై గురుకుల వాసానికి పంపారు. కుశాగ్ర బుద్ధి అయి ఏకసంధాగ్రాహిగా చెప్పినవి చెప్పగానే వేర్చుకోసాగాడు. ఇలా ఆ బాలుడు కపిల ముని వద్ద రెండో గజాననుడిలా అనిపించేలాగా సకల విద్యలలోనూ నిధిడైనాడు. ఆ తర్వాత భీమరాజా తన తనయుడికి ఒక శుభముహూర్తంలో పట్టాభిషేకం జరిపించాడు. ఆ రూక్మం గదుడు కూడా తండ్రి వద్ద ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశంగా పొంది తదేక దీక్షతో ఆరాధించసాగాడు. ఇలా ఉండగా ఒకానొక రోజు రుగ్మాంధకుడు వేట నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు. అనేక జంతువులను వేటాడి అలసి ఒకానొక ముని ఆశ్రమాన్ని చూశాడు. రమణీయమైన ప్రకృతితో, ఆహ్లాదకరమైన పరిసరాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఆశ్రమంలో నానా జంతువులు భయాన్ని, స్వభావము వైరముల విడిచి స్నేహంతో మెరుగుతూ ఉన్నాయి. అటువంటి పరమ పవిత్రమైన ప్రశాంతమైన ఆశ్రమాన్ని రుగ్మాంధకుడు చేరుకున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని రుగ్మాంధాభిషేక వర్ణనం అనే 27వ అధ్యాయం. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి.